2024 ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవుతారు అని మొదట్లో అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ ఇప్పుడే ఆయన కింగ్ మేకర్ అయిపోయారు. మూడు పార్టీలను కలపడంలో కానీ, రేపొద్దున్న సీట్లు లేదంటే సీట్ల పంపకాల విషయంలో, నియోజకవర్గాల ఎంపిక విషయంలో ఇంకా బీజేపీ జనసేన మధ్య అది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈయనే కింగ్ మేకర్ అవుతారు. ఇదే నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, మోడీ అలయన్స్ లేదంటే ఎన్డీఏ 2047 టార్గెట్ పెట్టుకుందంట. కొత్తగా ఒక లెక్క తీసుకొచ్చారు బయటికి. ఇది స్వయంగా మోడీయే చెప్పారు అంటూ. ఎంపీ స్థానానికి సంబంధించి అమిత్ షా, మోడీ ఇద్దరు గనక తప్పదు అని అనుకుంటే, వాళ్ళు గనక పిలిస్తే ఆయన పార్లమెంటు స్థానానికి వెళ్తాను అని చెప్పడం ఏంటి? దీని వెనక ఆయన వ్యూహం ఏంటి? ఆయన లెక్క ఏంటి? ఇది అంశం చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, టార్గెట్ ఎవరైనా 2029 అనుకుంటాం మనం. అంటే మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. సెకండ్ ప్లేస్కి ఆలోచిస్తుందేమో బీజేపీ ఆంధ్రప్రదేశ్లోనే. ఈ రకంగా 2047 అన్నారు. మోడీ నన్ను మాట్లాడారు, పిలిచి చెప్పారు అనేది ఏంటి 47 కాన్సెప్ట్ కొత్తగా? ఆయన అర్థం చేసుకోవడంలో పొరపాటేమో. అంతేనా? బీకాంలో ఫిజిక్స్ లాంటిది. ఎందుకంటే 2047 అంది నరేంద్ర మోడీ దేశ అభివృద్ధికి సంబంధించి విజన్ ఆయన చెప్పింది. దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడున్నటువంటి వ్యవస్థలలో తెస్తున్న మార్పుల ద్వారా, మొన్న ఇక్కడే మాట్లాడారు కదా, 2047కి దేశం వరల్డ్ నెంబర్ 1 కావాలి. ఇప్పుడు మనం 5వ స్థానంలో ఉన్నాం. ఇదివరకు కాంగ్రెస్ టైంలో 12వ స్థానంలో ఉండేవాళ్ళం. కాంగ్రెస్ అధికారంలో రాకముందు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 11వ స్థానానికి వచ్చాం ఆర్థిక వ్యవస్థ రీత్యా. ఇప్పుడు 5వ స్థానానికి వచ్చాం. దాన్ని ఈ ట్రిప్ గెలిస్తే 2029 నాటికి 3వ స్థానానికి తీసుకెళ్తాం అని చెప్పారు. 2047 నాటికి 1వ స్థానానికి రావాలి. అందుకోసం సెమీ కండక్టర్ చిప్స్ ని అలౌ చేయటము, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవన్నీ కూడా, ఈవెన్ టెస్లా లాంటి ఇండియాలోకి అలౌ చేయటం, ఇట్లాగా ఓవరాల్ గా విదేశీ సంస్థలకు విపరీతమైనటువంటి ఎంట్రన్స్ ఇవ్వటం, పవర్ సెక్టార్ లో విపరీతమైన సంస్కరణలు, తద్వారా సోలారు, విండ్ పవర్ ఇట్లాంటి తీసుకురావడం. ఓవరాల్ గా ఈ దేశంలో అతిపెద్దదైనటువంటి ఖర్చు ఆయిల్. ఈ ఆయిల్ ఖర్చును తగ్గించుకుంటే ఈ డబ్బులు బోల్డ్ అంత మిగులుతుంది జనానికి. ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపుకి పోతే గనక పొల్యూషన్ ఫ్రీ అవుతుంది. అలాగే మౌలిక సదుపాయాలు విపరీతంగా పెంచడం, విపరీతంగా రోడ్లు వేస్తున్నారు కదా, ఇంకా విపరీతంగా పెంచేసేసి విదేశాల్లో ఎట్లాంటి రోడ్లు అయితే ఉన్నాయో ఆ స్థాయి రోడ్లు ఇప్పటికే బిగిన్ చేశారు కదా, అట్లాంటి రోడ్లు, అదే కదా ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా ఒక దేశానికి ముఖ్యం. అట్లాంటివి చేసుకొచ్చేస్తే తద్వారా విదేశీ పెట్టుబడిదారులకి ఈజీ యాక్సెస్. దానికి అనుగుణంగా ఈ దేశపు చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు. ఇప్పటికే లేబర్ యాక్ట్ లో కానీ ఇట్లాంటి మరికొన్ని మార్పులు తీసుకొచ్చి, ఇప్పుడు అమెరికాలో ఒక కంపెనీ 100 మందితో ఉద్యోగం చేయించుకుంటుందంటే ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది నెలకు అనుకుంటే, ఇండియాలో 1 కోటి రూపాయలకి అది పని అయిపోతుంది. అప్పుడు అమెరికా వాడు ఇక్కడికి వచ్చేయాలి అంటే వాడు ఎందుకు రావట్లేదు? ఇక్కడ పొల్యూషన్ అనినో, ఇక్కడ మౌలిక వస్తువులు లేవని. ఇక్కడ మౌలిక వస్తువులు వచ్చేస్తే ఆటోమేటిక్ గా వాడు అక్కడ ఎందుకు 9 కోట్లు తగలబెట్టుకుంటాడు, ఇక్కడికి వచ్చేస్తాడు. అట్లాగా విదేశాలని ఆకర్షించడానికి ప్రణాళికలు, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ ముందున్నటువంటి ఒక పెద్ద విజన్ కోసం ఆయన చెప్పినటువంటిది 2047 విజన్ తప్పించి 2047 దాకా తెలుగుదేశం, బీజేపీ, ఎన్డీఏ కలిసి ఉన్నాము, అప్పుడు మనం చూసుకున్నాంలే అని కాదు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు దీని మీద మాట్లాడిందా ఒకసారి క్లారిటీ ఇద్దాం. ప్రధానమంత్రి గారు అడుగుతుంది కూడా, నేను మొన్న మాట్లాడుతూ ఉంటే ఆయన సభలో కూడా చెప్పారు, 2029 ఎన్నికల గురించి నేను ఆలోచించట్లేదు, 2027 గురించి నేను 2047 గురించి ఆలోచిస్తున్నాను. ఇంకో తరం కోసం ఆలోచిస్తున్నారు. ఆ తరం కోసం ఇప్పుడు ఈ రోజున పుట్టిన బిడ్డలు, 5 ఏళ్ల వయసున్న బిడ్డలు, పుట్టబోయే బిడ్డలు, వాళ్ళ 25 ఏళ్ళు వచ్చేటప్పటికి దేశం సంసిద్ధంగా ఉండాలి, ఉద్యోగాలు రెడీగా ఉండాలి, చదువులకి స్కూళ్ళు రెడీగా ఉండాలి, అసలు వాతావరణం బాగుండాలి, కలుషితం లేని వాతావరణం ఉండాలి. మోదీ గారు ఇలా ఆలోచిస్తున్నారు. ఆయన ఆలోచనకి ధీటుగా మన వంతు మనం కృషి చేసేలాగా యువ నాయకత్వం చాలా అవసరం. ఒక ఎంపీగా భవిష్యత్తులో కూడా నేను ఒకటి చెప్తాను, ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే, నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయం అడిగి స్వాప్ చేసుకుంటాం. ఓకే, ఇది లాస్ట్ పాయింట్ కూడా కీలకం. మోదీ గారు అడిగిన అంశం. దానికన్నా ముందు ఆయన చెప్పింది 2029 గురించి ఆలోచించట్లేదు మోడీ, 2047 అంటే చాలా వ్యూహం. అంటే దాదాపు 25 ఏళ్ళ దగ్గర 20 ఏళ్ళు పైన అనుకుంటా. అంటే దీనికి అలా అర్థమైందేమో మేబీ. మిగిలినంతా మీరు చెప్పారు. అదే అది చెప్పారు. పాయింట్ టార్గెట్ అక్కడ అసలైనటువంటి అంశం కూడా, ఇప్పుడు ఆయన చెప్పింది కరెక్ట్ మోడీ గారు. ఈయన ఆలోచించే దాంట్లో ఒక లోపం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన జయప్రకాష్ నారాయణ గారు ఏదో మాట్లాడారు, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక మంచి నగరం కావాలని. అమరావతి మంచి నగరం అంటాడు ఆయన. అక్కడే విజన్ లోపం. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కన హైటెక్ సిటీ వచ్చాక డెవలప్ అయింది, కానీ అనకాపల్లి పక్కన రాలేదు హైటెక్ సిటీ.
అవును లేదా వరంగల్లో రాలేదే, మహబూబ్ నగర్ లో రాలేదే, ఆదిలాబాద్ రాలేదే, అవును. మరి అమరావతిలో ఎట్లా కొత్త నగరం సృష్టి అవుతుంది? ఒక డెవలప్డ్ Practical సిటీ గా ఉంటే ఆలోచించాలి. ఆటోమేటిక్ అన్నీ వస్తాయి. ఎక్కడైనా సరే బాంబే చుట్టూ బాంబే డెవలప్ అయింది, చెన్నై చుట్టూ అవును. డెవలప్ అయింది, అవును లేకపోతే బెంగళూరు చుట్టూ డెవలప్ అయింది, హైదరాబాద్ చుట్టూ డెవలప్ అయింది, కానీ లేకపోతే ఎక్కడో కోయంబత్తూరు పక్కన డెవలప్మెంట్ అక్కడ కూడా చిన్న ఇండస్ట్రీస్ పెడతారు, ఇక్కడ కూడా మనకు ఉన్నట్టు ఇన్స్టిట్యూట్స్. అవును అది కాదు కదా, ఒక విజన్ అనేటువంటిది. క్యాపిటల్ బేస్డ్ ఎకానమీ మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉంది. ఆ క్యాపిటల్ బేస్డ్ ఎకానమీ అమరావతి క్యాపిటల్ అన్నంతసేపు అది వర్కౌట్ కాదు కదా. ప్రాక్టికల్ గా మాట్లాడితే ఇది అనగానే పడేడ్చే వాళ్ళు ఏడుస్తుంటారు, అది పక్కన పెడదాం. అక్కడ ఆయన విజన్ ఎట్లా లోపం ఉందో ఈయన ఆలోచనలో లోపం కూడా అదే ఉంది. ఎస్, ఆయన అన్నది నరేంద్ర మోడీ గారు 2047కి అద్భుతమైన భవిష్యత్తు కావాలి. దానికి ఏం మార్పు ప్రధానమైంది ఈయనే చెప్పారు కదా, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చేంజెస్ రావాలి. మరి చంద్రబాబు నాయుడు ఎందుకని ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక్కటంటే ఒక్క చేంజ్ తేలేదు? చంద్రబాబు నాయుడు విజన్ కంప్లీట్ మోడీ విజన్ కి విరుద్ధమైనది. మోడీ విజన్ అన్నటువంటిది బలిసినోడి విజన్ కాదు. ఆయన ఇక్కడున్న ప్రతి ఒక్కడు ఆ స్థాయికి ఎదగాల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీకి పోవాలంటే ఇంగ్లీష్ రావాలి, బాగా ఫ్లూయెన్సీ ఉండాలి అక్కడ. అలాంటి సిచ్యుయేషన్ అన్నటువంటి చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ప్రింట్ మీడియాలో పనిచేసిన రోజుల్లో తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇట్లాంటి అవసరంలా, అది సబెట్టలో చూసుకుంటారు. నేను ఎప్పుడు సిటీ కేబుల్లో పనిచేసే రోజుల్లో హిందీ ఇంగ్లీషు వార్తలు జీటీవీను స్టార్ టీవీ రికార్డ్ చేసుకుని అది ట్రాన్స్లేషన్ రాసుకునేవాళ్ళం. జీటీవీది మాకు సిస్టర్ కన్సర్న్ కాబట్టి దాని ట్రాన్స్లేషన్ రాసుకుని చెయ్యాలి. అప్పుడు నేను ఎడిటింగ్ కమ్ రిపోర్టింగ్ చేశాను కాబట్టి దాంట్లో నేను నోట్ చేసుకుంటూ అలవాటు చేసుకున్న, కొంత అవగాహన చేసుకున్నా హిందీది ఇంగ్లీష్. అట్లాగని నాకేం ఫ్లూయెన్సీ ఉండదు దాంట్లో, నేను ఒప్పుకుంటా దాన్ని. నా తర్వాత నా పిల్లలకైతే అది రావాలని నేను కోరుకున్నాను కదా. అది నా పిల్లల స్థాయి ఏంటి, నేను ఖర్చు పెట్టగలిగిన స్థాయి. ఆ కార్పొరేట్ ఎడ్యుకేషన్ నేను ఎఫర్ట్ చేయలేకపోయాను కదా. ఇవాళ రోజున కార్పొరేట్ ఎడ్యుకేషన్ అన్నటువంటి దాన్ని చంద్రబాబు గారి విజన్ కి ఇప్పుడు జగన్ విజన్ కి అక్కడ తేడా ఏంటంటే, మోడీ విజన్ బేసిస్ మీద చూసుకుంటే చంద్రబాబు గారి టైంలో ఈ విద్య అందింది ఎవరికి? చైతన్య నారాయణలో ఎఫర్ట్ చేయగలిగిన వాడికి అందింది. కెనడీలు, రత్నములు, విజ్ఞానులు ఇవన్నీ ఏంటి ఫ్రీగా ఎవరికన్నా చెప్తారా? బాగా చదువు అద్భుతంగా ఉండి గ్యారంటీ దీంట్లో వస్తారు టాప్ ర్యాంక్స్ లో అనుకున్న పేదవాడు ఎవడైనా ఉంటే కూడా వాళ్ళకి ఫీజు ఎగ్జామ్షన్ కాదు, ఫీజులో రాయితీ తప్పించి ఫ్రీగా ఏం చెప్పాల ఎక్కడ కూడా. అది కూడా గవర్నమెంట్ టీచర్లు వీళ్ళకి సిఫార్సు చేస్తే తీసుకోవడం. కాబట్టి ఆ కార్పొరేట్ ఎడ్యుకేషన్, ప్రైవేట్ ఎడ్యుకేషన్ తెచ్చింది చంద్రబాబు. దాన్ని స్కూళ్ళ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు ఆయన ఏనాడు కూడా, ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ మీడియం. అప్పుడు నారాయణ ఏదో చేస్తానన్నారు కార్పొరేషన్ స్కూల్స్ వరకు, మున్సిపాలిటీ స్కూల్స్ వరకు. ఈలోపు సాక్షి వాళ్ళు నెగిటివ్ రాశారని ఆపేశాడు. బట్ అదే ఈనాడు జ్యోతి వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం మీద ఇప్పుడు అడ్డకోలుగా వార్తలు రాసినా కూడా జగన్ అయితే కొనసాగిస్తున్నాడు కదా. ఇప్పుడు ఐబీ లేకపోతే కనుక సిబిఎస్ఈ ఈ ఇతర సిలబస్లు, నేషనల్ సిలబస్ని ఎవరు తీసుకొచ్చారు? జగన్మోహన్ రెడ్డి కదా. అంటే డబ్బున్నటువంటి వాడు మాత్రమే ఆ స్థాయికి వెళ్లే విజన్ని చంద్రబాబు నాయుడు తీసుకొస్తే ప్రైవేట్ ఎడ్యుకేషన్ ని, ఈవెన్ హాస్పిటల్స్, మెడికల్, ఇదివరకు మన చిన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్సే, లేకపోతే ఏరియాలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఫ్యామిలీ డాక్టర్ వెర్షన్ ఉండేది, డబ్బులు ఉంటాయి. అలాంటి స్థితి నుంచి కార్పొరేట్ హాస్పిటల్స్ ఎవరు తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు. ఇది ఎవరికి మాత్రం సాధ్యమవుతుంది కార్పొరేట్ ఎడ్యుకేషన్, కార్పొరేట్ మెడికల్ అన్నటువంటిది? ఇది కేవలం ధనవంతుడికి లేదా మనం ఆస్తులను అమ్ముకునైనా సరే ఎఫర్ట్ చేయగలిగిన వాడికి మాత్రమే సాధ్యమవుతుంది, అంతే కదా. అదే ఇతను వచ్చేటప్పటికి దాన్ని దారికి తెచ్చి, అంటే ఆ వ్యవస్థని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ. అదే లేకపోతే ఒక పేదోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది అసాధ్యం కదా. ఒక ఇవాళ బెంగళూరులో ఇట్లా చేస్తున్నటువంటి వాళ్ళలో రాజశేఖర రెడ్డి ఇప్పుడు 2004, 2009 ఆ టైంలో 2004 తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి పేదవాళ్ళలో ప్రతి ఒక్కరు ఫీజు రియంబర్స్మెంట్ మీద వెళ్ళినోడేగా. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ ఇంజనీర్లు ఎక్కువైపోయారు బాగా, అది ఉద్యోగాలు లేక. ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా, కానీ అసలంటూ అవకాశాలు వచ్చినప్పుడే వచ్చినాయి. అంతకుముందు కేవలం డబ్బున్నోళ్ళ కుటుంబాలలో వాళ్ళు మాత్రమే డాక్టర్ గాని ఇంజనీర్ గాని. అట్లాంటిది డబ్బున్నటువంటి వాళ్ళు కాదు, పేదవాళ్ళకి కూడా అది అన్నటువంటి ఒక విజన్ ని ఆ రోజు రోసయ్య, నాకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో బాగా రిపోర్టింగ్ చేశాను కాబట్టి ఆయన నాకు ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో కూడా చెప్పుకొచ్చారు. నేను చెప్పేవాడిని, ఆయనేమో
బోళా మనిషి అనౌన్స్ చేసేస్తాడు ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఏంది అది, ఎన్ని కాలేజీలకి ఎన్ని వేల మందికి ఎన్ని లక్షల మందికి ఫీజు కట్టాలంటే అంతే. చెయ్యాలన్నా అన్నాడు. ఉమ్, నేను నా సాగు తెచ్చి మొత్తం తేవాల్సి వచ్చింది. ఉమ్, అదే ఒక సమస్య అనుకుంటే ఈలోపు మెడికల్ అని పెట్టుకొచ్చేసాడు. ఉమ్, ప్రతి హాస్పిటల్ ఫీజులు కట్టాలంటే అసలు గవర్నమెంట్కి ఎట్లా సాధ్యం అవుద్దంటే చెయ్యాలన్నా అన్నాడు, చేసాము ఉమ్, అని చెప్పి. మరి ఇవాళ అయ్యే కంటిన్యూ అవుతుండబట్టి పేదవాడు బతుకుతున్నాడు. లేకపోతే ఇదివరకటి రోజుల్లో ఎక్కడండి. ఉమ్, ఇప్పుడు నాకు 7th క్లాస్ అప్పుడు సైకిల్ మీద నుంచి కింద పడి చెయ్యి ఇరిగింది. ఉమ్, 10th క్లాస్ అప్పుడు ఇరిగింది. ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అంటే మా నాన్న మూడు సంవత్సరాలు ఆ డబ్బులు బకాయి కట్టాల్సి వచ్చింది. ఉమ్, ఎంత ఆ రోజుల్లో 1500 2000 రూపాయలు, ఉమ్, నెలకి 50 రూపాయలు చొప్పున జీతంలో కోత 3 ఏళ్ళు కట్టాల్సి వచ్చింది. ఇవాళ ఈ హాస్పిటళ్ళు ఈ సిస్టమ్ వల్ల ఆరోగ్యశ్రీ వల్ల డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు కదా. ఉమ్, అలాగే ఈ కొత్త అప్డేటెడ్ సిస్టమ్ అన్నటువంటి జగన్ తీసుకొచ్చాడు కదా, ఉమ్, అది చంద్రబాబు నాయుడు చేత చేయించగలుగుతారా ఈయన? అదే కదా. ఉమ్, అంటే ఆల్రెడీ ఉన్న ముద్ద కాదు, చంద్రబాబు వస్తే అద్భుతం అని నమ్ముతున్నారు కదా. ఉమ్, అది ఆయన నమ్మకం ఏంటన్నటువంటిది ఇప్పుడు ఏమన్నా బాబుతో కూడా ఇది కంటిన్యూ చేపిస్తారేమో. కానీ ఒకటి, ఈ కూటమిలో మీరన్నట్టు పార్టీల భిన్న కోణాల్లో ఉన్నాయి, భిన్న ధృవాలుగా ఉన్నారు విజన్లు. మోడీ గారి విజన్ ని ఎవరు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవుతున్నారు, ఆయన చేస్తున్నారంటే ఆయన ఈ కూటమిలో లేరు కాబట్టి ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అటువంటప్పుడు ఆయన ఆలోచనలకు అనుగుణంగా అంతకు మించి ధీటుగా మనం పనిచేయాలి, మనం చేసుకుంటూ ముందుకు వెళ్తాం, ఎన్డీఏలను గెలిపిస్తాం అనే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూటమిలో ఉండగా ఎలా సక్సెస్ అవుద్ది? అంటే ఇప్పుడు ఆయన ఎట్లుందంటే బాబు గారు వచ్చేస్తే రాష్ట్రం బాగుపడిపోతుంది అంటే బాబు గారిని మార్చేస్తారా, బాబు గారు అయినా మారిపోతారా? అంతే కదా. అంటే బాబు గారు ఆల్రెడీ అద్భుతమైన శక్తివంతుడు. ఉమ్, జనం అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డారు. గతంలో నేను తిట్టడం వల్ల బాబు గారిని ఓడగొట్టారు, ఉమ్, అంతే తప్పించి లేకపోతే ఆయన చాలా శక్తివంతుడు అని ఆయన నమ్ముతున్నారు. ఉమ్, ఇప్పుడు నేను పొగుడుతున్నాను కాబట్టి బాబు గారిని గెలిపిస్తారన్నట్టు ఆయన నమ్ముతున్నటువంటి పాయింట్. ఉమ్, ఆయనలో ఉన్న శక్తి నేను కూడా గ్రహించాను కాబట్టి జగన్ అనేటువంటి వ్యక్తితో పోల్చుకుంటే చంద్రబాబు బెటర్ అని ఆయన నమ్ముతున్నారు. ఉమ్, బాబు వచ్చేస్తే రాష్ట్రం స్వర్ణయుగం అని పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు. అదే చెప్తున్నారు అక్కడ ఒక రకంగా. ఈయన ఎంపీ స్థానానికి సంబంధించి ఆయన క్లియర్ గా మాట్లాడింది, మోడీ గాని అమిత్ షా గాని పిలిస్తే నేను వెళ్తాను అనేది. అంటే ఆల్రెడీ ప్రపోజల్ ఉందా, లేదంటే ఇప్పుడు ఈయన దగ్గర నుంచి అన్న ప్రపోజల్ వెళ్తుందా? అంటే ఆయన చిన్న లాజికల్, ఆయన వ్యూహంలో అదొక పార్ట్ అండి. ఏంటంటే పదే నాకు కేంద్రం సపోర్ట్ ఉందని బయట వాళ్ళకి చెప్పడం కాదు, తెలుగుదేశానికి చెప్పడం. అది ఎంపీ స్థానం గురించి ఎందుకు? తెలుగుదేశం పార్టీకి వాస్తవంగా బీజేపీతో చాలా గ్యాప్ ఉంది. వాళ్ళు అవసరమైన టైంలో మాత్రమే మొన్న సరే ఒకసారి బాబుని రమ్మనండి అని చెప్పారు. అది కూడా నాకున్న సమాచారం మేరకు బీజేపీలో ఉన్నటువంటి తెలుగు నేతలు అమిత్ షా గారి దగ్గర ఉన్నటువంటి ఒక 2 కీలకమైన సిబ్బందికి, అట్లాగే డైరెక్ట్గా నడ్డాకి ఆయన చాలా ఆవురు అంటున్నాడు. మనం అంటే గనక కావాలంటే 15 పార్లమెంట్ ఇచ్చేమని ఇచ్చేస్తాడు, ఒక్కసారి షా గారు ఎదురుగుండా కూర్చోబెడితే పని అయిపోద్ది, 25 ఎమ్మెల్యే 15 ఎంపీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పడం వల్ల ఆయన వెళ్ళి నడ్డా మరి ఆయన అధ్యక్షుడిగా ఆయన సాధించింది ఏదో చూపించాలి కదా, ఆయన వెళ్ళి షాతో చెప్తే అయితే సరే రమ్మనండి అన్నారు. అలాంటి గేమ్ ప్లే చేయించడంలో చంద్రబాబు సిద్ధవస్తుడు. అక్కడ ప్లే చేయించుకున్నా చంద్రబాబుని పిలిచారు కానీ వాళ్ళు ఏమన్నా పవన్ని పిలిచారా? నెంబర్ 1. కానీ అక్కడ అప్పటిదాకా నాకు కేంద్రంలో పలుకుబడి ఉంది, మోడీ అమిత్ షాని బాగా చూసుకుంటారు అని చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏమైపోయింది? మీరు ఒక చిన్న బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తే 2014లో మోడీ వచ్చినప్పుడు చంద్రబాబుతో ఎలాంటి ఆప్యాయత ప్రదర్శించారు, పవన్ కళ్యాణ్తో ఎట్లాంటి ఆప్యాయత ప్రదర్శించారు అప్పుడు వీడియోలు చూడండి. నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి ఆప్యాయత ప్రదర్శించారో ఒకసారి చెక్ చేయండి. ఇది ఒక ప్రొఫెషనల్ మీటింగ్ లాగా ఉంది. మొన్న సింగిల్ గా కలిసినప్పుడు అప్పుడు కూడా మోడీ పవన్ కలిశారు కదా, అప్పుడు ఎవరికి విజువల్స్ లేదు కదా, విజువల్స్ లేవు. అంటే అంతసేపు సింగిల్ గా 45 నిమిషాలు కూర్చోబెట్టిందో నేను అప్పుడే చెప్పాను ఏంటని. బేసిక్ గా నేను అంటోంది ఇక్కడ కళ్ళెదురుగుండా విజువలైజ్డ్ చూస్తే ఆ రోజున ఆప్యాయత కనిపించింది, మన వాళ్ళు అన్నట్టు. ఇప్పుడు పొత్తు, ఫ్రెండ్స్, అంటే ఓసారి కాపురం విడిపోయాక మళ్ళీ కలుసుకున్నాక అంతకు ముందుటే ఆప్యాయత రాదు. ప్రస్తుతం అదేది కోర్టు సాధారణంగా విడాకులకు అప్లై చేసుకున్నప్పుడు కొన్ని రోజుల పాటు జ్యుడిషియల్ సపరేషన్ అని ఉంటది, మీ ఇద్దరు విడివిడిగా ఉండండి అని. ఆ తర్వాత విడాకులు ఇచ్చే ముందు జడ్జి గారు కొంచెం మంచి జడ్జి గారు అయితే ఒక 6 నెలలు కాపురం చేయండి అమ్మా మీ ఇద్దరు కలిసి, ఆ తర్వాత చూద్దాం అంటారు. అప్పుడు ఇద్దరు ఒకే ఇంట్లో కాపురం చేయాలి.
ఆ కాపురం చేసేటప్పుడు ఎట్లాంటి బిహేవియర్ ఉంటుందో అవును. అదే బిహేవియర్ నిన్న కనబడింది అంతే. అంటే మహారాష్ట్రలో శివసేనతోనూ పొత్తు పెట్టుకున్న ముందు వాళ్ళదంతే ఇక్కడ కూడా కదా. పొత్తు పెట్టుకున్నా దానికి దీనికి పెద్ద అంతే తేడా కదా, ఏముంది? ఉద్ధవ్ థాకరేది ఎట్లుంది అదే కదా. కానీ జన సైనికుల్ని ప్రిపేర్ చేస్తున్నారా పవన్ కళ్యాణ్, లేదంటే బీజేపీకి ఏమైనా ట్రాప్ వేస్తున్నారా? పదే పదే ఎంపీ స్థానం వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పడం. అక్కడ చంద్రబాబుకి ఆయన ఒక ఇది చెప్తున్నారు, ఏ నాకుంది పలుకుబడి, ఉమ్, నిన్ను ఊరికినే పిలిచారని నేను చెప్తేనే నిన్ను పిలిచారు, నేను చెప్తేనే నిన్ను పిలిచారు ఉమ్. అంటే మొన్న ఏమైపోయిందంటే మొన్నటిదాకా నేను కలుపుతానంటే ఈయన పిలవలాళ్ళు అసలు. అది అవును, కానీ నేనే కలిపానని చెప్పారు. ఈయన పిలవలేదు కదా, మనకి కళ్ళు ఎదురుకుండా కనబడదు. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈయన అమిత్ షాతో మాట్లాడుతూ ఉంటే ఫోన్లో నేను ఇవాళ అమిత్ షాతో మాట్లాడాను, ఇప్పుడే నరేంద్ర మోడీతో మాట్లాడాను, ఇప్పుడే నడ్డాతో మాట్లాడాను అని రోజు ట్వీట్ అయినా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు కదా. అదే. ఒక్కరోజన్నా జరిగిందా? లేదు. లేదు కదా. మరి డైరెక్ట్ గా చంద్రబాబుని పిలిచారు, అప్పుడు కూడా ఈయన పిలవాల. ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ బైహార్ది చూస్తే నితీష్ కుమార్ ని పిలిచే ముందు చిరాగ్ పాస్వాన్ పిలిచి మాట్లాడారు, ఎన్డీఏలో భాగస్వామి. అవును. మాట్లాడాక అప్పుడు నితీష్ కుమార్ ఓకే చెప్పారు. ఈయనతో మాట్లాడి టీడీపీని ఏమైనా పిలిచారా? ఇంకొక పదం మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి. భారతీయ జనతా పార్టీ అదే ఎన్డీఏ కూటమిలోకి జనసేన తెలుగుదేశాన్ని ఆహ్వానిస్తున్నాం. అవును. అంటే జనసేన ఎన్డీఏలో ఉన్నట్టా లేనట్టా? అంతకుముందు పిలిచారు మీటింగ్, అప్పుడు ఉంది. కానీ ఎప్పుడైతే తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళిందో లేదు, మళ్ళీ ఆహ్వానించినట్టు. ఈ విషయం రాధాకృష్ణ గారు చెప్పలేదు పాపం ముందు, అందుకే ఆయన టీడీపీ కూటమని రాశారు. రైట్, చూద్దాం. మొత్తానికి కొత్త భాష చెప్పారా 2047 ఎన్నికలే టార్గెట్ మోడీకి లేదంటే ఎన్డీఏ అలయన్స్ కి అనేది ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారికి ఎలా అర్థమైంది, ప్రజలే డిసైడ్ చేసుకుంటే బెటర్.